ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజు అయితే నేను మీకు సూపర్ న్యూ గ్రూప్ హౌస్ అయితే చూపించబోతున్నాను. ఇందులో మీకు 2 ఫ్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయన్నమాట. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఎంట్రన్స్ లుక్ అయితే చూసారు కదా, సో మెనీ ఫెసిలిటీస్తో అయితే ఈ గ్రూప్ హౌస్ ఉందన్నమాట. అస్సలు మిస్ అవ్వద్దు, వీడియో కంప్లీట్గా అయితే చూడండి. ఇంకా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. లిఫ్ట్ కూడా మీకు అవైలబుల్ ఉంది. ఎవరైనా ఇలా గ్రూప్ హౌస్లో ఫ్లాట్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నా, కొనే ప్లానింగ్లో ఉన్నా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఓన్లీ మీరు కొనడానికే కాదు, మీకు ఒక ప్లానింగ్కి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది కాబట్టి వీడియో కంప్లీట్గా చూస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు మొత్తం ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో ఒక 2 ఫ్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయి. అవి ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. అవి వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉన్నాయన్నమాట. సో మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్, ప్రైస్, అడ్రస్తో పాటు క్లియర్గా చెప్పేస్తాను. అండ్ మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. మరి ఎంట్రన్స్ డోర్ అయితే ఈ విధంగా డిజైన్ చేశారు. మీకు ముందే చెప్తున్నాను, పెయింటింగ్స్ ఇంకా డోర్స్ చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అవి కంప్లీట్ చేస్తూ ఉన్నారనమాట. కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇస్తారు. దాని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కబోర్డ్స్ అంటే వార్డ్రోబ్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ వుడ్కి సంబంధించి వార్డ్రోబ్స్ అవన్నీ కూడా మీరే పెట్టించుకోవాలన్నమాట. కబోర్డ్స్ అయితే వచ్చేస్తాయి, వాటికి వుడ్ డోర్స్ అవి కూడా మీరు పెట్టించుకోవాలి. సో ఇక్కడ మనకి విండో అయితే ఇలా వస్తుంది చూడండి, చాలా పెద్ద విండో వచ్చింది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట. కబోర్డ్ కూడా ఇచ్చారు. ఈ లోపల నుంచి చూస్తే మనకి కిచెన్ వస్తుంది. ఎంట్రన్స్లో మీకు టీవీ యూనిట్, ఆల్టెక్ షో లైట్స్ అన్నీ చూసారు కదా. సో లివింగ్ మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా పూజా రూమ్ అయితే వస్తుంది అనమాట. అంటే డైనింగ్ ఏరియాకి ఎదురుగా ఇక్కడ ఫస్ట్ మనకి పూజా రూమ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్ కూడా చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇంకా మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కూడా. అండ్ ఇక్కడ నుంచి ఇలా మనకు ఒక విండో కూడా ఇచ్చారు. ప్రతి విండోకి కూడా స్లైడింగ్ మెస్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, గుమ్మాలు కూడా వుడ్ గుమ్మాలు అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ బెడ్రూమ్ అనమాట. ఇదంతా కూడా కబోర్డ్, ఇదంతా కూడా స్టోరేజ్ చాలా ఎక్కువగానే ఉంది. టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. దీనిలోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఫ్లాట్ 1350 SFT అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1050 2 BHK అనమాట. సో బాత్రూమ్ కూడా చూడండి, మీకు సింక్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ గ్రూప్ హౌస్ వచ్చేసి సంకీర్తన ఇన్ఫ్రా వారి సుబ్బం కౌంటీ లేఅవుట్లో ఉందన్నమాట. ఇంకా లేఅవుట్ అంటే హౌస్తో పాటు మనకి లైక్ చుట్టూ ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో బెడ్రూమ్ నుంచి ఇలా రాగానే మనకి బాల్కనీ కనిపిస్తుంది అనమాట. బాల్కనీ కూడా గ్లాసింగ్ డోర్స్, దానికి మళ్ళీ మెస్ డోర్, స్లైడింగ్ డోర్ కూడా ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్కువ స్పేస్ ఉంది. ఇక్కడ నుంచి మంచి ఎయిర్ వస్తుంది అనమాట. ఇది ఈ పార్ట్ అంతా కూడా. ఇది డైనింగ్ ఏరియా, మీకు క్లియర్గా మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే కిచెన్ ఆపోజిట్లో బెడ్రూమ్, మిడిల్లో మనకి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు. లైక్ ఇక్కడ మనకి మిర్రరు, ఒక బ్యూటిఫుల్ వాష్ బేసిన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా ఇంకొక బెడ్రూమ్స్ కూడా స్పేస్ ఎక్కువ ఉంది. స్టోరేజ్ కూడా కబోర్డ్స్ అయితే బాగానే ఇచ్చారు. అండ్ ఆల్టెక్ ఇదంతా కూడా మీరు చూసారు కదా. ఇన్ కేస్ మీరు కొనాలనుకున్నా, లేదంటే వన్స్ విజిట్ చేయాలంటే మీకు ఫ్రీ కార్ విజిటింగ్ కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గరుండి మిమ్మల్ని తీసుకువెళ్తారనమాట. సో ఇందులో ఇది అటాచ్డ్ బాత్రూమ్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం డస్టీగా మీకు కనిపిస్తుంది. ఇదంతా కూడా క్లీన్ చేసేస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అయిపోతున్నాయి అని తెలిసి నేను మీతో షేర్ చేద్దాము అని చెప్పి వచ్చాను అనమాట. ఇదంతా కూడా కిచెన్ కూడా మనకి మోడ్యులర్ కిచెన్ లాగే డిజైన్ చేసుకునేలాగా కబోర్డ్స్ అవన్నీ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఎంట్రన్స్ ఒక డోర్ ఉంది. పైన అంతా కూడా మనకి స్టోరేజ్ చూడొచ్చు ఎలా ఉంది అనేది. అంతేకాదు ఈ సంకీర్తన ఇన్ఫ్రా వారి సుబ్బం కౌంటీలో ఓపెన్ ప్లాట్స్ కూడా సేల్కి ఉన్నాయి, మీకు చూపిస్తాను. సో ఇది ఫ్లాట్ అనమాట ఇదంతా కూడా. సో మీకు ఈస్ట్ వెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి చూడండి, ఇదొక అంటే కిచెన్ నుంచి వచ్చేస్తే ఇది వాష్ ఏరియా. ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ ఇచ్చారు, చక్కగా వాషింగ్కి సంబంధించి ఏమైనా పెట్టుకోవడానికి, వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవడానికి ఇదంతా ఏరియా అనమాట. ఇక్కడ నుంచి కూడా ఒక విండోలా వచ్చింది, అక్కడ కూడా ఏమైనా సమ్ గ్లాస్ కానీ ఏదైనా వస్తుంది అనుకుంటా. సో ఇదనమాట కంప్లీట్గా మీకు అయితే చూపించాను కదా. ఇది గ్రూప్ హౌస్లో మీకు 2 ఫ్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయన్నమాట. అవుట్ సైడ్ లుక్ అంతా చూసారు కదా. ఇప్పుడు ఈ హౌస్ ఇక్కడ
ఉన్నదానికి చుట్టూ ఉన్న ఫెసిలిటీస్ ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. 40 feet రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అండ్ టెంపుల్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, అదే లైక్ జాగింగ్ ట్రాక్, టెన్నిస్ కోర్ట్ అండ్ ఇంకా చాలా అనమాట. ఆడిటోరియం, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే మనకి ఆడిటోరియం ఉంటుంది అండ్ సెక్యూరిటీ ఉంటుంది, అవెన్యూ ప్లాంటేషన్, ఇవన్నీ కూడా సో మెనీ ఫెసిలిటీస్తో మీకు శుభం కౌంటీ లేఅవుట్లో గ్రూప్ హౌస్లో 2 ఫ్లాట్స్ అయితే సేల్ కొన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఇంకా 5 వెస్ట్లో 5 ప్లాట్స్ అయితే సేల్ కొన్నాయి, ఓపెన్ ప్లాట్స్. డీటెయిల్స్ కోసం మీకు డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో వన్స్ మీరు క్లియర్ చేసుకోవచ్చు. ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చక్కగా ఇన్ని ఫెసిలిటీస్తో మీకు ఒక గ్రూప్ హౌస్లో ఫ్లాట్స్ అయితే సేల్ కొనే అనమాట. మన సెక్యూరిటీ పర్పస్ కానీ అండ్ ఎక్కువగా బయటికి వెళ్ళే అవసరం లేకుండా వర్కౌట్స్ కానీ, వాకింగ్ కానీ, ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కానీ. చూసారా జాగింగ్ ట్రాక్ ఎలా ఉంది? ఇది టెంపుల్ అనమాట. ఇదంతా కూడా చిల్డ్రన్స్ పార్క్ ఏరియా. చుట్టూ మీకు కాంపౌండ్ వాల్ కూడా వస్తుంది. సో జాగింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చాలా ప్లాట్స్ అయితే తీసుకుని హౌస్ కట్టుకున్నారనమాట. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక లేఅవుట్లో మీరు కూడా ఏమైనా ఓపెన్ ప్లాట్స్ కావాలంటే ఒక 5 వెస్ట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. టెంపుల్ని కూడా మీకు ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు నేను చూపించిన గ్రూప్ హౌస్లో ఈస్ట్ వెస్ట్లో 2 ఫ్లాట్స్ అయితే సేల్కున్నాయి అనమాట. ఇది ఆడిటోరియం అనమాట. ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే మనం ఎంతమందినైనా చక్కగా పిలుచుకొని ఇక్కడ మనం ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్లాట్స్ మీకు ప్రైస్ అయితే చెప్తున్నాను, 60 lakhs అయితే చెప్తున్నారనమాట, నెగోషియబుల్. అడ్రస్ వచ్చేసి మన కాకినాడ న్యూ డీమార్ట్ దగ్గర అయితే ఉందన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో నన్ను అడగొచ్చు లేదా కాంటాక్ట్ చేయొచ్చు. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.